నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలు వన్ సైడే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. దానికి సంబంధించి లక్ష్మీభారతి గారు మీ రెస్పాన్స్ ఏంటి? వచ్చే ఎన్నికలు వన్ సైడే, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలంతా నా వెనకాలే ఉంటారు, ఇక ఇంకో పార్టీతో పని ఏంటి అన్నారు. అభివృద్ధి తీసుకుంటే నేను నిజంగానే ఒక్కో దానికి ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ, లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, లేకపోతే ఇరిగేషన్కి సంబంధించిన కేటాయింపులు కానీ, నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి కేటాయింపులు, ప్రతిదీ కూడా ఒక్కొక్కటి మనం తీసుకుంటే ఎంతెంత కేటాయింపులు జరిగినాయి. మరి అలాగే రుణమాఫీలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, ఈరోజు ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు 30 సీట్ల కంటే కూడా ఎక్కువ గెలవలేడని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే అందుకనే ఇట్లాంటి అడ్డదారి రాజకీయాలు అయితే ఆయన బాగానే చేస్తాడు. మొదటి నుంచి ఆయన అడ్డదారి రాజకీయమే గనక ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 30 సీట్ల కన్నా మించి తెలుగుదేశం పార్టీకి రావు. ఇది లక్ష్మీభారతి గారు వైసీపీ అంచనా. అదే భ్రమలో వాళ్ళు ఉంటే 175కు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖాయము. పులివెందుల నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు బాగా గమనిస్తున్నారు. అసలు నిజమైనటువంటి ఇష్యూస్ అన్ని వదిలిపెట్టి రుణమాఫీ ప్రజలకు అందలేదంటున్నారు. అసలు ప్రతి ఒక్క గ్రామంలో పోయి ఒక కీ లిస్ట్ ఇచ్చి ఏదో ఇంతమందికి వచ్చినా ఎవరికన్నా రాలేదా అంటే అక్కడ ప్రజలు ఎవరు వచ్చి మాకు రాలేదని చెప్పడంలే, కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి రుణమాఫీ రాలేదని చెప్పడం. నిన్న 116 ఇష్యూస్ ఈ రాష్ట్రంలో అంతా ఉంటే ఒక సామాన్యమైనటువంటి ఒక యాక్సిడెంట్ జరిగితే 30 మరీ తక్కువ చెప్పారు. మీకు సీట్లు కనీసం 50 సీట్లు కూడా చెప్పలేదు లక్ష్మీభారతి గారు. 30 సీట్లు చెప్పారు. చూస్తారు కదా లక్ష్మీభారతి గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మన ఎక్కడో మాట్లాడినట్టు నేను విన్నా. అతనికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మే నెలలో అట్లా రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల ద్వారా ఆ మాట చెప్పారు. నేను అదే మాటను అడుగుతున్నా. ఎక్కడో అక్కర్లే, కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయి, లేదా పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి వెంటనే నువ్వు గెలిస్తే ప్రజలు నీ వెంట ఉన్నారని చెప్పి మేము కూడా అంగీకరిస్తాం ఈ రోజే తక్షణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా అక్కర్లేదయ్యా సతీష్ రెడ్డి. ఇప్పుడు ఎవరినైతే మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకున్నారు 21 మంది ఎమ్మెల్యేలని, వాళ్ళని రిజైన్ చేయించి ఎలక్షన్స్ పంపించండి. దీన్ని రిఫరెండంగా మనం తీసుకుందాము, ఛాలెంజ్ మేము కూడా చెప్తా ఉన్నాము. 21 మంది చేత మీరు కంటెస్ట్ చేయించండి. ఎందుకంటే ఎప్పుడో వచ్చే ఎలక్షన్స్ ని మీ నాయకుడు గతంలో ఒకటి సానుభూతి చూపించి కాదు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీరు ఇప్పుడు రాజీనామా చేయించేయండి, ఎన్నికలకు వెళ్తే ఎవరి వైపు ఉన్నారో ప్రజలు తెలుస్తుందని కొత్త ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి చెప్పడం కాదు, మీరు అనైతికంగా ఏదైతే చేశారో 21 మంది, ఒక్క నిమిషం అనైతికంగా చేసిన పని మీరు సమర్థించుకోకండి దయచేసి. అనైతికంగా చేసిన పనిని మీరు నైతికంగా మార్చుకోవాలంటే ముందు వెళ్ళండి, ఎలక్షన్స్కి వెళ్ళండి. ఇది మేము అడుగుతున్నాము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థని ఆ విలువలు కాపాడుకోవాలి. మీరు చెప్పండి, పోనీ ఈ ఫిరాయింపుదారు కరెక్ట్ అంటారా? ఈ ఫిరాయించడం అనేది కరెక్ట్ అంటారా? ప్రలోభ పెట్టి ఇతర పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని ఆ గుర్తు అలాగే కంటిన్యూ చేసుకుంటూ మీరు ఇక్కడేమో తెలంగాణలో ఒక మాట మాట్లాడతారు, తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ ఏమో ఒక రకంగా మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయం ఒక నిమిషం వారు లేరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి కంటే ఉత్తముడు అని చెప్పి మీరు అంటున్నారా? మేమనేది ఉత్తముడు కాదు, మేమనేది రాజశేఖర రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలు ఏమైనా తీసుకున్నారా? మీ ఎమ్మెల్యేలు తీసుకున్నారా? టిఆర్ఎస్ అది కూడా సిద్ధాంతపరం కోసం ఆయన ఒక్క కండువా కప్పలేదు, ఒక్క మనిషి కూడా కండువా కప్పలేదు. వాళ్ళని అలాగే కూర్చోబెట్టారు, అసెంబ్లీలో వేరేగా కూర్చోబెట్టారు తప్ప పార్టీలో జాయిన్ కాదు. అది కానీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేస్తారా ముఖ్యమంత్రి? అది విష్ణు గారు చెప్పాలి. అప్పుడు ముఖ్యమంత్రి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి. నేను ఇదే మీ చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో. చంద్రబాబు నాయుడు గారు కాదు, నేనే పోటీ చేస్తా. మీకు నిజంగా ఉంటే, మీకు రెఫరెండం కావాలంటే ఇప్పుడు 4 సార్లు నేను చేస్తా, మళ్ళా నేనే చేస్తాను. మీకు నిజంగా నమ్మకం ఉంటే రండి. కాదయ్యా, సింహంతో తలపడాలి తప్ప రెఫరెండం సింహంతోనే తలపడాలి. అందుకని చంద్రబాబు నాయుడే రమ్మనమనండి. మీరు అదే అభూత కల్పనలోనే ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఒక సింహము, జగన్మోహన్ రెడ్డి ఒక దైవాన్ సంభూతుడు, ఈ రకమైనటువంటి ఆలోచనతో మీరు గడపండి.
ఇదే రకమైనటువంటి రిజల్ట్స్ మీకు మేమిద్దరిని గౌరవిస్తున్నాం. నేను అదే మా అమ్మా లక్ష్మీభారతమ్మ, నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా. అసలు ఒక స్ట్రైట్ క్వశ్చన్ కులాలు మతాలటువంటి ఫీలింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైనా ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం చెప్తారా మీరు? బాబు ఒక్క కారణం చెప్తారా? కులాలు మతాలు అనేది మీరు క్రియేట్ చేసింది. కాపు రిజర్వేషన్ అని మీరు చేశారు. బీసీలు ఎస్టీలో చేస్తామని చెప్పింది మీరు. జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ చరిత్రలో చేసేటువంటి ఒక గొప్ప పని, ఒక మంచి పని నువ్వు ఏమైనా ఈ పని చూసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కదా మంచి అధికారంలో ఇంతవరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వచ్చారు? చంద్రబాబు నాయుడు చూసి ఎందుకు ఓటు వేయాలనో 1000 కారణాలు నేను ఒక్క కారణం మీరు చంద్రబాబుకి ఎందుకు ఓటేయకూడదు 1,00,000 కారణాలు మేము చెప్తాం. 1,00,000 కారణాలు. కూర్చుందాం. ఎందుకు ఓటేయాలో ఒక కారణం చెప్పండి నాకు. ఒకే ఒక్క మాట. 87,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మీరే మొన్న మీరు అసెంబ్లీలో ఎంత ప్రకటించారు? 7,000 కోట్లు రుణమాఫీ నిరూపించినాము. మేము నిరూపించేదయ్యా. లెక్కలన్నీ బయట. ఈ రోజు 18,000 కోట్లు వాళ్ళకి వడ్డీ కట్టలేక రైతులు అల్లాడిపోతుంటే బ్యాంకులు తిరిగి రుణం ఇవ్వడానికి వాళ్ళు వెనకపోతా ఉంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అవినీతిలో నంబర్ 1 అని CNN రిపోర్ట్ కూడా చెప్పింది. మీరు ఏ గ్రామానైనా ఒక కారణం కాదు. నిరుద్యోగ భృతి చెల్లించారా? డ్వాక్రా గ్రూపులు చెల్లించారా? ఏ మంచి పరిపాలన అందించారని చెప్పి నాయకుడికి ఓటేస్తారో చెప్పండి. ఈ విధంగా అడ్డదారులు డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు కదా. దాని మీద లక్ష్మీభారతి గారు, మీకు వాస్తవంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాలు మీకు తెలియవు. 100కి 100 రూపాయలు రుణమాఫీ జరిగింది. మీకు దాని మీద నమ్మకం లేకపోతే మీరు ఏ గ్రామానైనా గుర్తుంచుకోండి. ఆ గ్రామంలోకి పోతాము, లిస్టు తీసుకొని వస్తాం. వరకు మీరు కేటాయించిన దాదాపు 15,000 కోట్లు అవుతుంది. సరే, అది ఒక్క అంశమే కాదు ఇప్పుడు చర్చ. కృష్ణారావు గారు, అంటే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేవే. కాకపోతే నేను ఒక గెలుపిచ్చిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి 80% ప్రజలు నా వైపే ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, వచ్చే ఎన్నికల్లో 1 సైడే అని మాట్లాడించింది అనుకోవచ్చు. పోటీ ఇష్యూ ఎట్లా చూడాలి? అలా కాదు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటే వచ్చే ఎన్నికల్లో ఏమిటి అని అడిగితే అవును నేనే గెలుస్తాను అంటాడు. నేను క్యాండిడేట్ అయితే నేను అదే అంట. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. లేదు మా పరిస్థితి ఏమీ బాగోలేదు, నేను ధరనాశనం అయిపోతానని చెప్తాడు ఎవడైనా. ఆయన చెప్పి ఆయన లెక్కలు ఆయనకుంటే ఆయన గెలుస్తూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంతగా అనవసరం కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకో ఎలక్షన్ ఉంది కదా, 6 నెలలు తప్పనిసరిగా వీళ్ళెవరు కాదు కూడదు అనుకున్నా తప్పనిసరిగా నంద్యాల గొప్ప ఎన్నిక జరుగుతుంది. నంద్యాల లోక్సభగా తమ పార్టీ తరఫున గెలిచిన ఎస్పీవై రెడ్డి ఫిరాయించాడు అని అది అక్కడ ఎలక్షన్ జరపాలని చెప్పి ఆయన కూర్చున్న డిస్క్వాలిఫై చేసి అది ఇంకా పెండింగ్ అక్కడే ఉంది లోక్సభలో. అది ఎప్పుడు తీసుకుంటారో లోక్సభ స్పీకర్ గారు, అది వేరే విషయం. ఈలోగా మరి అనుకోకుండా ఇది వచ్చింది దురదృష్టవశాత్తు మన భూమా నాగిరెడ్డి గారిది వచ్చింది. భూమా నాగిరెడ్డి ఇది నాట్ నేటివ్ ఆఫ్ నంద్యాల, ఆయన ఆలగడ్డ వ్యవహారం. ఆయన బయటకు వచ్చి పోటీ చేశాడు, ఎందుకంటే అక్కడ శోభా నాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చి చేశాడు, గెలిచాడు. ఇప్పుడు మరి వీళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మేము పెడతాం చేశారని. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో డెఫినెట్ గా వాళ్ళు చేస్తారు. సో అక్కడ ఎవరి కథ వాళ్ళు తెలుస్తుంది. అది పూర్తిగా భారత ఎన్నికల సంఘం నిర్వహించే మొన్న నిన్న జరిగిన పోలింగ్ కూడా వాళ్ళు నిర్వహించింది. సెంటిమెంట్ ఎవరికి పనిచేస్తుంది, ఏ పార్టీ ఏ సెంటిమెంట్ వెనకాల ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీ ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టకుండా వేరే వారిని పెడతారా? జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్ని పెడతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని పెట్టి తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ మెంబర్ని పెడుతుంది? ఇవన్నీ మనకి తెలుస్తుంది. బట్ ఎన్నికైతే ఎన్నిక జరుగుతుంది కదా. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాదరు మన నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ జరిగితే ఆవిడ తెలుగుదేశం చింతల రామచంద్రారెడ్డి గెలిచాడు. క్యాండిడేట్ ఎవరంటే స్వయంగా ఆయన భార్య కిరణ్ కుమార్ రెడ్డి గారి మదరు, ఆవిడ క్యాండిడేట్. సెంటిమెంట్ ఉంటుంది గ్యారంటీ అని రాసిపెట్టి ఎవరు పవర్ పార్టీ ఎవరు, అది కూడా ఉంటుంది. రెండోది తర్వాత ఎలక్షన్ అంటే దాని కథ వేరే ఉంటుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ రుణమాఫీలు ఆ మాఫీలు ఇవన్నీ ఉండగా కూడా వేశారు కదా.
ఇది ఒక టైప్ ఆఫ్ ఎలక్షనే కదా, ప్రజాప్రతినిధులుగా ఇది ఎలక్షన్ అని మేము అంగీకరించమండి. బట్ అది ఎలా మరి కంటెస్ట్ చేశారు కదా మరి అంటే మీరు. ఎలక్షన్ చట్టబద్ధత ప్రశ్నిస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు నేను. డబ్బు ఇచ్చి సెలక్షన్ ఎలక్షన్ చట్టబద్ధత ప్రశ్న అన్నారు మరి ఆయన. కాదమ్మా, లక్ష్మీభారతి గారికి ఒక విషయం నేను సతీష్ రెడ్డి గారు కాదు ఎన్నికలు అయిపోతానే కడపలో అది కాదు, ఒక్క సెకండ్ దయచేసి ఒక్క నిమిషం వినండి. సతీష్ రెడ్డి గారు ఒక్క నిమిషం సతీష్ రెడ్డి, పోలింగ్ అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంది, పేపర్లో వేశారు కదా, 100 ఓట్ల ఆధిక్యత నేను గెలుస్తున్నాను అని గెలుస్తామని. పోలింగ్ అయిన తర్వాత చెప్పింది ఆయన. మరి కౌంటింగ్ లో ఏమైనా తేడాలు వచ్చాయా, కంప్లైంట్ అయినా ఇచ్చారు అంచనా క్యాండిడేట్? వేసుకోవటంలో ఇవ్వలేదు కదా, మనం కొన్ని జరిగి అంటే అన్ని న్యాయంగానే జరిగినాయని కరెక్ట్ గా జరిగినాయనే కదా ఎన్నికలు వారు చంద్రబాబు నాయుడు గారు అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేయమని ఆడైతే, అట్లాగే నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయించు, ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఇది అసలు ఎవరు అన్యాయం ఏది? 67 మంది, అందులో 21 లాగేశారు, ఇంకా 46 మిగిలారు. వీళ్ళు ఏమైనా ప్రజల అభిప్రాయం కోరు అసెంబ్లీ రద్దు చేయి మళ్ళీ ఎలక్షన్ అంటే ముందు నేను 46 అని వీళ్ళు అంటారు. లేదా మా అకౌంట్ లో 21 మీ దగ్గర ఉన్నాయి కదా, అది చేయించండి ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారులే, చూద్దాం మనకు కొన్ని సీట్లైనా వస్తాయన్నట్టుగా. అది ఇది మామూలే. ఇప్పుడు వీళ్ళేమో పులివెందులకు రమ్మంటారు చంద్రబాబు నాయుడిని, వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సతీష్ రెడ్డి అడగచ్చు కుప్పం రా, దమ్ముంటే కుప్పం రా అంటే, ఇక అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో గెలుస్తాడా, పులివెందులో చంద్రబాబు గెలుస్తాడా? ఇవన్నీ ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి తప్ప. ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్, ఎలక్షన్లు ఆ రోజు ఉండే ఇష్యూలు, ఆ కథ, జనరల్ ఎలక్షన్లు 2019 ఎన్నికలు ఒకలా ఉంటాయి, ఉప ఎన్నికలు ఒకలా ఉంటాయి, ఎలక్షన్ డిఫరెంట్. మీరు ఎలక్షన్కి ఇక్కడ జరుగుతున్నది పోలవరం కట్టారా, ఇదేదో కట్టారా, పైడిపాలెం రిజర్వాయర్లో ఎప్పుడో కలెక్టర్ గారు ఎప్పుడో ఇచ్చారండి. సతీష్ రెడ్డి గారికి తెలుసు ఆ వాస్తవం కట్టిందని చేస్తున్నారా, అది కాదు. దాని ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది, ఎలక్షన్ కథ వేరే వ్యవహారంలో ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. లైవ్ షోలు అందుబాటులోకి వచ్చినందుకు ఇదే విషయాలు రేపటి లైవ్ షో కలుద్దాం.